విద్యార్థుల రక్తము చిందని పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చెడితే లేదు అనేటటువంటిది పాట ఉంది. ఏ పోరాటాలు చూసినా విద్యార్థులు ఉద్యమించకుండా, వాళ్ళ రక్తం చిందకుండా విజయాలు సాధించినటువంటి చరిత్ర ఏ ఉద్యమంలో కూడా లేదు. అయితే అనేక రకాల ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కూడా మన బతుకులు మారలేదు అని చెప్పి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు మీరు కూడా ఆ ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వడం లేదని, దాదాపు 4,000 కోట్ల రూపాయల బకాయిలు ఇంకా ఇవ్వడం లేదని, దాని ఫలితంగా మొత్తం విద్యార్థి లోకమంతా కూడా ఇబ్బందులకు గురవుతున్నది అనేటటువంటి విషయాలు నేను పెట్టుకున్నటువంటి డిమాండ్స్ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంచడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వాలు ఇతర విద్యార్థుల గురించి కానీ, నిరుద్యోగుల గురించి కానీ, లేదా సామాజిక పరిస్థితుల గురించి సరిగ్గా పట్టించుకోలేదని, ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాలు, మైనార్టీల సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్స్ ఇవ్వడం లేదని, హాస్టల్స్లో సంక్షేమ విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచలేదని, ఇలాంటి అనేక సమస్యల మీద ఆందోళనలు జరిగినాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి కూడా చాలా మాట్లాడాడు. అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అక్కడ అమలు జరగలేదు. కనీసం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్స్ కూడా ఇవ్వడం లేదు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాను, ఇక్కడ ఉండేటటువంటి బీసీ విద్యార్థులకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సామరస్యపూర్వకంగా మా ఫీజు బకాయిలు వెంటనే చెల్లించండి అని, ఎస్సీ ఎస్టీల లాగానే 10,000 ర్యాంక్ అనేటటువంటి నిబంధనను తొలగించమని, యూనివర్సిటీలలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని, అలాగే ఇతర డిమాండ్స్తోనే ఇక్కడ శాంతియుతంగా నిరసన కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఈ డిమాండ్స్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ విషయాలు పరిష్కరించకపోతే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం, మీ డిమాండ్స్ పరిష్కారం కోసం కూడా ఉద్యమాన్ని కొనసాగిస్తాం, మీకు అండగా నిలబడతామని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులు శాంతియుతంగా ఇక్కడ నిరసనలు చేస్తారు, ధర్నాలు చేస్తారు, పాటలు పాడుకుంటారు, 4 విషయాలు మాట్లాడుకొని వెళ్ళిపోతారు అని చెప్పి అనుకుంటే కుదరదు. ఈ విద్యార్థులే తిరగబడితే ప్రభుత్వాల గద్దెలు దిగుతాయి, ముఖ్యమంత్రుల గద్దెలు తారుమారవుతాయి. అలాంటి చరిత్ర ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో నెల్లూరు మంత్రి జనార్దన్ రెడ్డికి విద్యార్థులు చూపించారు. అలాంటి పరిస్థితి ఈ రేవంత్ రెడ్డికి రాకూడదు అనుకుంటే రేవంత్ రెడ్డి వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈ సమస్యల్ని పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం అవుతుందని, ఆ ఆందోళన తర్వాత తీవ్రతరం అవుతే జరిగేటటువంటి పరిణామాలకు ఆయననే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను. వినవంతా కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పిల్లలు, అరగానటువంటి తరగతులు, పేద కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, ఇప్పుడిప్పుడే మన వాళ్ళు చదువుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి వాళ్ళు, మన తల్లిదండ్రులంతా కూడా కష్టపడి కూలి పని చేసి, ఇతర పనులు చేసి మాలాగా మా పిల్లల బతుకులు ఉండకూడదని, వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉండాలా, వాళ్ళు కూడా బాగా చదవాలని కష్టపడి విద్యార్థులు చదివిస్తున్నారు. మాలాగా కూలి పనులు చేయకూడదని, మట్టి పనులు చేయకూడదని, అందరితో సమానంగా మంచి విద్య వచ్చి, మంచి ఉద్యోగం వచ్చి, వాళ్ళు కూడా నలుగురిలో గౌరవంగా, ఆత్మ గౌరవంగా బ్రతికేటట్టుగా ఉండాలని, ఆ రకమైనటువంటి దానికోసం వాళ్ళ పొట్ట మార్చుకొని, వాళ్ళ బతుకులు దెబ్బతీసుకొని, శ్రమ చేసి, చెమటోడ్చి మనల్ని అందరూ కూడా చదివించడానికి అడగానటువంటి తరగతుల తల్లిదండ్రులు కష్టపడుతున్నారు. అలాగే వాళ్ళు కూలి బతుకులుగా మారకూడదని మన కోసం చేస్తున్నారు. కానీ ప్రభుత్వాల విధానాల వల్ల ఉద్యోగాలు రాక, విద్యా అవకాశాలు లేక, మెరుగైనటువంటి విద్య అందించక అనేక మందిని ఈ రకమైనటువంటి వాళ్ళు కష్టపడి చదివి ముందుకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు రాక మళ్ళీ మన బతుకులు కూలి బతుకులుగా మారుతున్నాయి. అడ్డ మీద కూలీలుగా మారుతున్నారు. డిగ్రీలు పీజీలు చేసేసి అడ్డ మీద కూలీలుగా, ఆటో రిక్షా కార్మికులుగా, సెక్యూరిటీ గార్డులుగా, ఇతర అనేక రూపాల్లో ఇలాంటి పరిస్థితి వస్తున్నటువంటిది ఉంది. ఎందుకు ఉండాలి మనం అట్లా? ఎందుకు అనగారిన వాళ్ళగా మనం ఉండాలా? ఎందుకు పేదవాళ్ళుగా ఉండాలా?
ఎందుకు విద్య వైద్యం అంతగా ఇబ్బంది పడాలా? ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ పెంచమని ఇవ్వమని అడిగే వాళ్ళుగా ఉండాలా? వాళ్ళు మాత్రం ధనికులుగా, వాళ్ళు మాత్రం డబ్బున్న వాళ్ళుగా, వాళ్ళు మాత్రం ప్రైవేట్ యూనివర్సిటీల్లో ఉన్నతమైనటువంటి చదువులు చదివే వాళ్ళుగా, వాళ్ళు మాత్రమే మనకు ఏదో భిక్ష చేసినట్టుగా వేసేటటువంటి వాళ్ళుగా ఉండాలా? ఇటువంటి సమాజంలో ఈ పరిస్థితి కొనసాగుతుందని మనం అర్థం చేసుకోవాలా? ఈ మొత్తం సమాజంలో ఈ అణగారిన తరగతులంతా కూడా అణిచివేసి వాళ్ళ మీద దోపిడీ కొనసాగించి ఈ ధనిక ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు మన మీద వేల సంవత్సరాలుగా ఇలాంటి అణచివేత దోపిడీ కొనసాగిస్తున్నారు. వేల సంవత్సరాలుగా మీరు వెనకబడ్డ వాళ్ళు, మీరు దళితులు, మీరు అంటరాని వాళ్ళు, మీరు కులం తక్కువ వాళ్ళు, మీకు ఆస్తి ఉండకూడదు, మీకు భూమి ఉండకూడదు, మీకు సంపద ఉండకూడదు, మీకు అధికారం ఉండకూడదు, మీకు రాజకీయాలు చేయకూడదు, కేవలం మీరు చెప్పింది వినేటటువంటి వాళ్ళగా ఉండాలా? ఎంగిలు వెతుకుల్లాక మీకు రూపాయి కిలో బియ్యం వేస్తాం, లేదా పింఛన్ వేస్తాం, లేకపోతే అదో ఇటో ఇస్తాం, వాటిని తిని ఉంటూ వాళ్ళకంతా కూడా ఊడిగం చేయాలని చెప్పి ఈ పాలక వర్గాలు అనుకుంటున్నారు. మీరు ఆలోచించాలా? ఎందుకు మన బతుకులు ఇట్లా ఉండాలా? వేల సంవత్సరాలుగా ఈ అణగారినటువంటి తరగతులు మాత్రమే ఎందుకు ఇట్లా ఉండాలా? ఎందుకు మనం ఈ భూమి మీదనే పుట్టాం కదా? ఈ భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సమానమైనటువంటి హక్కులు ఉండాలి కదా? మనకు భూమి ఉండాలి కదా? మనకు ఇల్లు ఉండాలి కదా? మనకు విద్య ఉండాలి కదా? మంచి వైద్యం ఉండాలి కదా? మంచి ఉద్యోగం ఉండాలి కదా? సంపద ఉండాలి కదా? ఆత్మగౌరవం ఉండాలి కదా? అందరితో నలుగురు సమానంగా ఉండేటటువంటి బతుకులు ఉండాలి కదా? ఎందుకు మనం తక్కువ వాళ్ళం? ఎందుకు మనం వెనకబడ్డ వాళ్ళం? ఎందుకు పేదవాళ్ళం? ఎన్ని సంవత్సరాలు ఇట్లుండాలా? ఎన్ని వేల సంవత్సరాలు ఇట్లుండాలా? ఇంకెంతకాలం కొనసాగాలా? ఇక కొనసాగడానికి వీలేదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పాడు. ఇక కొనసాగడానికి వీలేదని జ్యోతిబా పూలే అంబేద్కర్ గురువు చెప్పాడు. వాళ్ళ మాటలను ఆదర్శంగా తీసుకొని ఉన్నతమైనటువంటి చదువులు చదువుతూనే సామాజిక న్యాయం కోసం సమాజంలో జరుగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా ఈ విద్యార్థి లోకమంతా కూడా తిరగబడాల్సినటువంటి అవసరం వచ్చింది. అలాంటి తిరుగుబాట్ల వల్లనే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ వస్తాయి, లేకపోతే ఇంకా విషయాలు అమలు జరుగుతాయి. అవన్నీ జరగాలంటే సమాజంలోనే ఈ ఆధిపత్య కులాల దోచుకుడిని, అలాగే ఆర్థిక దోపిడీకి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమాల వైపు కూడా మనం నడవాల్సి ఉంటుంది. సమాజంలో మన అణచివేతకు వ్యతిరేకంగా కూడా మీరు చైతన్యవంతం కావాల్సింది ఉంటుంది. పూలే అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించేటటువంటి వాళ్ళుగా మీ అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ, అలాగే ఇప్పుడు ప్రభుత్వం వెంటనే వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్తులో మన సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాస్ గౌడ్, అలాగే మహేష్ యాదవ్లు, మిగతా నాయకులు ఏ పిలిపించినా, ఏ కార్యక్రమం ఇచ్చినా సిపిఎం పార్టీ గ్రామానికి అండగా నిలబడి ముందుంటుంది. ఎర్ర జెండా అంటేనే పోరాటాలకు అండగా ఉండే జెండా, రక్త తర్పణ చేయడానికి వెనకాడినటువంటి జెండా. అధికారం ఉందా లేదా, ప్రభుత్వం ఉందా లేదా, ఎమ్మెల్యేలు ఉన్నారా లేదా అనే విషయం కాదు. తెగబడి పోరాటమే సిపిఎం ఎర్ర జెండా యొక్క లక్ష్యం. ఆ రకమైనటువంటి స్ఫూర్తితోనే మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.